హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా ఛానల్. ఈరోజు వీడియోలో సపోటా జ్యూస్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా అండి. సపోటా పండ్లను అయితే నీట్గా కడిగేసుకోవాలండి. ఇలా నీట్గా కడిగి అన్నీ ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజల్ని అవి తీసేసి ఇలా తోలును కూడా సపరేట్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే వీటిని మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోనైతే వేసేసుకోవాలి. అన్నిటిని చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి, చాలా బాగుంటుంది జ్యూస్. అన్నిటిని వేసుకున్నాక దాంట్లోనే మనకి టేస్ట్కి సరిపడా చక్కెర, నేనైతే ఇక్కడ 4 టీ స్పూన్లు చక్కెరను అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలి, మీరు షుగర్ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మేము స్వీట్ నేనైతే 4 చెంచాలు అయితే వేసాను. అలాగే చక్కెర వేసుకున్నాక దాంట్లోనే పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలను అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని మిక్సీకి అయితే వేసేసుకోవాలి. చూడండి, మిక్స్ అయితే వేసేసాను. చూడండి ఇప్పుడు కన్సిస్టెంటీ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. మరీ పల్చగా కూడా ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉన్నట్టే చూసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయిపోయాక తర్వాత సర్వ్ అయితే చేస్తున్నాను 2 గ్లాసులోకి. చూడండి ఇలా గ్లాసులోకి అయితే వేసేసి సర్వ్ చేస్తాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తాగితే చల్లగా చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి డెకరేషన్ అయితే చేశాను. చాక్లెట్ సిరప్ అయితే వేసుకున్నాను. అలాగే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ సిరప్ అయితే వేసేసాను నేను. చూడండి ఈ టైపు దీంట్లో చాక్లెట్ సిరప్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. చూడండి టూటీ ఫ్రూటీని కూడా యాడ్ అయితే చేసేసాను. చూడండి చాలా చూస్తుంటేనే చాలా యమ్మీగా ఎప్పుడు తాగాలా అనిపిస్తుందండి. కానీ చేసిన వెంటనే తాగకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.